వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు ఇల్లరికపు అల్లుడు సిరీస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మస్తు లైకులు వస్తున్నాయి దోస్తులు. ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే లైకుల వల్ల మన ఛానల్ ఇంకా ముందుకోనికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దోస్తులు, మా కష్టానికి ఫలితం కనిపించేది ఎందులో అంటే మీరు చేసే లైకులల్లా మీరు ఇచ్చే హై పాయింట్స్ వల్ల. డైలీ మార్నింగ్ ఇల్లరిక పల్లుడు అండ్ డైలీ ఈవినింగ్ కూడా అదే సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి దోస్తులు. ఇంకా పెడితే కనుక చూస్తారు, చాలా మంది బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా డైలీ డిఫరెంట్ సిరీస్ ఈవినింగ్ ట్రై చేయాలా లేదా లేకపోతే ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలనేది మీ అభిప్రాయం తెలియజేయండిలా. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 20 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏ ఉన్నవానే ఆగో ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళకది అన్నం పెట్టుకరావే ఆకలైతుంది, ఇంకెంతసేపు కూర్చోవాలి, వచ్చి ఇట్లా అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. యావ్వా ఎటు పోయినావు? ఇది వాళ్ళకు తెలియదు, ఎన్నిసార్లు పిలిచినా ఇంట్లో ఉన్నదా లేదా? లతమ్మా, అమ్మా లత, ఉన్నవారా? చెప్పు నాయనా, ఏమైంది? మీ అమ్మ ఇంట్లో లేదారా? ఎన్నిసార్లు పిలిచినా అస్సలు వాళ్ళకు తెలియదు, ఎటు పోయింది? లోపలనే ఉన్నది నాయనా, ఇప్పుడే స్నానం చేసుకుంది, రెడీ అవుతుందో ఏమో, చీర ఇట్లా కట్టుకుంటున్నట్టుంది. ఏంది ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు తెలియదా? అబ్బా దాని చెవులు బాగా మందమైనట్టునే కదా. ఎటు పోతుందమ్మా, ఏ ఊరుకోతుంది తయారైతుందంటున్నావు? ఇవాళ జాండ వందనం కదా నాయనా, ఇంకా ఆడికి పోతా అని చెప్పింది కదా రెండనే మనతోని, ఇక ఆడికి పోదామని తయారైతున్నట్టుంది. అట్లనా? వద్దని చెప్పిన కదా నిన్న. ఆడ ఎవ్వరు దేకలే నిన్ను. పోయినసారి సర్పంచ్ నీకు తెలిసినప్పుడు నీ చుట్టాలు కాబట్టి కొబ్బరికాయ కొట్టి చిరు సన్మానం చేసిర్రు. ఈసారి నిన్ను ఎవ్వడు దేకుతాడే అని చెప్పిన. నా మాట కేర్ చేయకుండా తయారైపోతుందా? సరే పోని పోని, సరే చూసుకుంటా దాని సంగతి. జర అన్నం పెట్టుకురా బిడ్డ, ఆకలైతుంది. సరే నాయనా. కొంచెం అంచుకు మామిడికాయ పచ్చడి వేసుకురా బిడ్డ, నోరు సప్పసప్పకు కొడుతుంది. సరే సరే. ఏందయ్యా ఒకటే పని కయ్య కయ్య మొత్తుకుంటావు, మనుషులు పని మీద ఉన్నారా ఉత్తగానే ఉన్నారా అని తెలియదా నీకు? చూసి మాట్లాడేది చూసి పిలిచేది తెలియదా నీకు? ఏమైనా వస్తావు టైం కాని టైంలో బువ్వ పెట్టుకరా చాయ్ పెట్టుకరా అంటే మాకేం పని ఉండదంటవా? అట్లనా? మొగడు ఎన్ని గంటలకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయనకు టైంకు షాయి ఇవ్వాలన్నా పువ్వు ఇవ్వాలని పెళ్ళాంగి తెలియాలనే. నేను ఎప్పుడన్నా వస్తా మొగోడిని. నువ్వు టైంకి ఇచ్చే తెలివి నీ దగ్గర ఉండాలి, నన్నంటే విందే. ఆవు గాని టీక్ టాక్ తయారైనవు, ఏడ బూరువీక పోతున్నావు? ఆగో, నేను బూర్ వీకెండ్కి పోతా, మాటలు మంచి రాని. ఇలా జాండవందనం కదా, బస్ స్టాప్ కాడికి పోతున్నా. ఆడ గ్రామ పంచాయతీ కాడ అందరూ జెండా ఎగిరేస్తారు కదా. నేను నిన్ననే చెప్పిన వద్దని చెప్పిన కదనే, మళ్ళీ టీక్ టాక్ తయారైపోతున్నావు. ఎవరిని చూడనీక ఏంది? ఏ ఊక, రాని పోని మాటలు మాట్లాడుతూ సిగ్గిదప్పినోడా. పండుగ పూట నాతో మాటలు పడకు చెప్తున్నా ఊగో. మరి మొగడొద్దు అన్నాక పెళ్ళం పోతే సీరియస్ కాక ఏం చేస్తారే? నిన్ను చేసుకునే నీతోనే ఏగలేకపోతున్నా, నిన్నే భరించలేకపోతున్నా. ఇంకొన్ని చూసుకోకపోయినా అన్న అందానికి రెండు గిట్ల పోయి గట్ల వస్తా. శాల్వా కప్తారు, సన్మానం చేస్తారు. జర మంచి పేరు ఉన్నదా ఊర్లా? ఇక మంచితనాన్ని నేనెందుకు కూడగొట్టుకోవాలి? నువ్వు పోవద్దు పోవద్దు అంటే మూసుకొని ఇంట్లో అంతా ఏమొస్తుంది చెప్పు? జర బయటకు పోతే నలుగుట్ల తిరిగినట్టు ఉంటది, నలుగుట్ల మంచి మాటలు వస్తాయి. సరే సరే ఓ, గట్లనా? గట్లున్నది నీ కథ. మంచిది మంచిది. మొగడు ఇంట్లో ఎటన్నా పోని, నువ్వైతే టీక్ టాక్ తయారు కావాలి, బయట ఆల నీళ్ళు నడుచుకుని రావాలి. గదే కదా నీ పని. పో. ఈ ఇంట్లో వాళ్ళందరూ నా మీదనే పడేడుస్తారు. నేను ఎన్నడు పోతానో వాళ్ళకి ఎన్న నిమ్మలం అవుతుందో పా. అమ్మో ఈ సోకులాడి చూడు, జెండ వందనని కానీ తెల్ల చీర కట్టుకున్నది, జడకు తెల్ల మల్లె పూలు పెట్టుకున్నది. ఇన్ని సోకులు అవసరమా? వయసు పోరలు అసంటిది, నా బిడ్డ అసంటిదే. తయారు కాలేదు, ఎట్టికి ఎప్పుడు ఎట్టుంటదో గట్లనే ఉంటది. ఏ ఊరికి పోయినా పెళ్లిలోకైనా సింపుల్ వస్తుంది. ఇదైతే జంజాటము, ఇంత పెద్ద కమ్మలు, పాపడి బిళ్ళ, దాని పువ్వులు, దాని కథ. ఇంకా నయమమ్మో, నడుము నడుము గొలుసు పెట్టలేదు. ఈ అవ్వ దీనికి ఏతులు ముసలిగైనాక ఇట్లా పోతలేవు, ఇంకేం నడిపోతాయో. మన్మడు మన్మరాల పెళ్లిలకి ఇట్లనే తయారైతుంది బర్రే. ఏమన్నా మొత్తుకొని మొత్తుకొని నేనెవరైనా వచ్చి పాడైతుంది ఊకో. చూస్తానికి అందంగా కొడుతుంది కానీ ఈ గిసొంటి కథలు పడుతుంటే నాకు కింద నుంచి మీ దాకా మంతది. ఏం చేయాల పాటు? ఏదో పెళ్ళైన కొత్తలంటే నా పెళ్ళమే అందంగా ఉన్నదని మురిసిన గాని అవ్వ ఇప్పటికి ఇట్లా అందం చెక్కు చెదరకుంటుంటే ఇంకోడన్నా లైన్ వేస్తుండే దాని గట్ల డౌట్ వచ్చి పాడైతుంది. ఏం చేయాలి? ముసలి దానికి అవసరమా? అమ్మా తెస్తున్నవారా? తెస్తున్నా నాయన, ఇగో తిను, పూరీలు చేసిన తిను. పూరీలు చేసినారు? అవ నూనెకు నూనె సమర్కు జర పడతలేదురా. గ్యాస్ ట్రబుల్ వచ్చి పాడైతుంది, అల్సర్ అల్సర్ అవుతుంది. మీ అమ్మ అన్నం వండలేదా ఇంట్లో? ఏడ నాయన, పొద్దున్న నుంచి ఆమె తయారు కావుడు, అక్కడ ఇక్కడ తిరుగుడు. ఇలా దోస్తులు ఫోన్ చేస్తే జెండ కాడికి వస్తున్నావా వస్తలేనా అని అవే మాటలు. ఇంట్లో పని ఏం చేసింది? నేను లేచిన సంది ఇవాళ పండుగ అని అగో బయట ఆకిలుకి సాపు చల్లి ఇల్లుకి ఇల్లు తూడ్చి అంత సాఫ్ చేసుకొని వంట పని చేసి తానం చేసుకునేసరికి ఈ టైం అయింది. ఇక ఆమె
రెండు పూరీలు తిన్నది మా బయటపడ్డది. వచ్చేసరికి అన్నం వండి పెట్టాలి, లేకుంటే ఇక అన్నం అన్నం వండి పెట్టరా అమ్మ ఇంట్లో అని గట్లా సీరియస్ అవుతుంది. అందుకే నాయన బియ్యం కడిగి పెట్టినా ఒక గంట సేపు ఆగు, వండినాక కూర గిట్ల అయినాక తిందు గాని. సరే సరే, దానికి బాగా ఎక్కువైతుందిరా. ఎవ్వరు భయం లేక అది అట్లా తయారైతుంది. అవ ఏం చేయాలి దాన్ని ఇట్లా చక్కగా చేయాలి. ఏం మారుతుందేమో మారుతుందేమో అంటే అల్లుడు వచ్చినా మారకపాయే, కోడలు వస్తే ఎట్లయితుందో ఏం కథను. ఇక అనుతే గినికే కోడలికి అనగాలేపా. సరే ఇటీ అమ్మ ఏదో ఒకటి తింటా. అవును నాయనా, అమ్మ కొత్త చీర కట్టుకున్నదా లేకపోతే ఎప్పుడు కట్టుకునే చీరలే కట్టుకున్నదా? కొత్త చీర రా, ఎక్కడికి ఏం తెచ్చుకుందో ఎక్కడిదో ఆ చీర, తెల్ల చీర. ఇప్పుడు ఆడ కట్టుకుంటారు కదా జెండా కాడ, అందరు తెల్ల తెల్లయే అట్లనే తయారైపోయిందిరా. మేడం లెక్క తయారయ్యింది. నువ్వు చూడలేదా అమ్మ? నేను చూడలేదు నాయన. అదే కొత్త చీర కొనుక్కున్నావా అమ్మ అంటే కొనుక్కోలే కొనుక్కోలే అన్నది. ఈ కొత్త చీర కట్టుకొని పోయింది అంటున్నావు కదా. నాకేమో కొంటందుకమ్మ పానం ఒప్పది. ఆమె ఎన్ని అయినా కొంటది, కొనం తీనాయన నడుస్తుంది అమ్మది. నువ్వేం బాధపడకు బిడ్డ. ఆ చీర ఏం ముద్దుగా లేదు కానీ అది ఏమో ఆటలు ఆడుతుంది ఏదో అనుకుంటుంది. కానీ ఇచ్చారుండు, నీకు పెళ్ళప్పుడు దాన్ని తెలియకుండా 20,000 పట్టు చీర ఇప్పిస్తా బిడ్డ. నీ అవ్వ ఏమొద్దు నాయన, బావ అప్పటి వరకు డ్యూటీ ఎక్కిందనుకో నాకే మంచి మంచి చీరలు ఇప్పిస్తాడు. నేను ఎవ్వరిని అడుగా ఎవరి ఆలోచన ఉండ నాయన. ఇక నువ్వు ఇప్పించినవని అమ్మకి తెలియాలి. ఓ అమ్మో, ఇక నెల 2 నెలలు సాపిస్తుంది. ఎందుకు వచ్చిన బాధ, ఏమొద్దు. అరే దానికి ఎందుకురా నువ్వు భయపడతావు ప్రతిసారి? దానికి భయపడొద్దు. దాని సొమ్మేమైనా తింటున్నావా? నీ నాయనది. నువ్వు బాగా జాగ్రత్తగా తినాలి, తాగాలి. అంత సీన్ లేదు. సరే సరే నాయన, నువ్వైతే తిను. ఆవు గాని అల్లుడు పోయిండా బిడ్డ? ఏమైందంట? ఇంటర్వ్యూకి పోయిండంటివి కదా, ఏమైందంట? ఓకే అయిందా లేదా? ఏమో నాయన, ఇంక డ్యూటీ ఎక్కువ తట్టే కుడుతుంది కానీ ఏమో ఇంటర్వ్యూలో పాస్ కావాలి కదా. ఏమో క్వశ్చన్లు అడుగుతారంట, వీటికి కరెక్ట్ సమాధానం ఇస్తే వచ్చినట్టు, ఇంకా లేకుంటే మళ్ళీ వేరే చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా వస్తుంది నాయన. వస్తది వస్తది, రావాలని అల్లునికి. అప్పుడే అత్త కనిగినట్టు అవుతుంది. అమ్మో, అల్లుని చీపుగా చూస్తుంది. చిన్న పోరగాని లెక్క పనులు చెప్తుంది. ఇప్పుడు చూడు, డ్యూటీకి ఎక్కినాక ఎట్లా చేస్తుంది అమ్మ. ఏడుకంటే ఆడికి తీసుకుపోయేది అల్లుడు. ఇప్పుడు షాక్ అవుతుంది చూడు, షాక్ అయి షేక్ అవుతుంది మీ అమ్మ. అవును నాయన, నాకున్న పెద్ద కోరిక కదే. అమ్మ ముందు బావ డ్యూటీ చెయ్యాలి, అవ్వ అని నోరు మూసుకోవాలమ్మ. గట్లనే ఉంది నాకైతే. అవుతుంది అవుతుంది బిడ్డ, అంతకాడికి అవుతుంది కథ. కావాలి నాయన, దేవుని దయ వల్ల. ఎందుకంటే అమ్మ అని సూటిపోటు మాటలకు నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఇక బావ ఇట్లా ఏదైనా డ్యూటీ చేస్తే మేము బయటనన్నా పోయి బతకొచ్చు, లేకపోతే ఈడనన్నా సరే ఇంట్లో సామాను అదో ఇదో తెస్తే జర విలువిస్తుందేమో నాయన బావకు. ఏం మీకు డ్యూటీ ఎక్కిరానికి ఇంట్లో ఉండదు బిడ్డ. ఉండొద్దు ఉండొద్దు దండిగానే. బయట పోయి బతుకుతానే నేను అందిందాల సాటుంగా సాటుంగా అవ్వ ఇవ్వ ఇప్పిస్తూనే ఉంటా. దానికి ఆశ పడేదే లేదు. అంతే నాయన, అదే చూడాలి. డ్యూటీ వస్తే మా పోతాం. మంచిది మంచిది. సరే నాయన, నేను ఒకసారి మీ అల్లనికి ఫోన్ చేసి మాట్లాడుస్తా. సరే అమ్మా. నిజంగా నా బిడ్డ చాలా మంచిది, నిమ్మలంగా మాట్లాడుతుంది. అన్ని నా బుద్ధులే వచ్చినాయి. వాళ్ళ అమ్మ బుద్ధులు ఒక్కటి కూడా రాలే పొల్లకు. ఆ జాండకాడికి పోయినాక దీన్ని ఎవ్వరు దేకొద్దు. దీన్ని పేరు పెట్టి ఇట్లా వలకరియకుంటే అప్పుడు అణిగినట్టు అవుతుంది. అవ్వ కొబ్బరికాయ కొట్టించి సన్మానం చేస్తారంట, శాల్వలు కప్తారంట దీనికి, దీని ముఖానికి. అవ్వ ఏం పదవి ఉంది? ఒక వార్డు నెంబరా, ఒక సర్పంచా, ఏందన్నట్టు ఇది ఇంత బిల్డప్ ఇచ్చుకుంటూ పోయింది. జరుండు, మాడు ముఖం పెట్టుకొని వస్తుందా రాదా, నేను రాసిస్తా. అదేంటి ఇక జాండబందరమాయి ఒక్క పిల్ల బయటికి వెళ్తలేదు. అయితే అవతల రోడ్డు మీకేను పోయినట్టురా, ఈ గల్లీ నుంచి రాలేదు. ఓ బక్కవా, ఏందక్క తిన్నవా? అమ్మో మంచిగా పురుసత్తుగా కూర్చుందిరో మా అక్కు. మరి పురుసత్తుగా కూర్చోక ఇంకేం పని చెల్లి నాకు. తినా పండ, ఇక టైం పాస్ ఇట్లా కూర్చోను. ఆ నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళను చూసుకుంటా పలకరించుకుంటూ ఉంటది అంతే. ఎటు పోతున్నవే, జాండకాడిపోతున్నావా ఏంది? నేనేమన్నా సర్పంచ్నా, వార్డు నెంబర్నా, లేకుంటే చైర్మన్ నా అక్క? నేనెందుకు పోతా జాండకాడికి? అయినా నాకు పని తీరదమ్మా ఇంటికాడ. అగో మీ పెంటవ్వ పోయింది కదనే, ఇప్పటిదాకా టీక్ టాక్ తయారైపోయింది, మంచిగా నవ్వుకుంటా ముడుచుకుంటా. ఎటు పోతున్నావంటే జాండకాడికి పోయేస్తావా అనుకుంటా పోయింది. మరి ఆమె జెండా ఎగిరేస్తుందా, లేకుంటే ఇంకేమన్నా పథకం ఇస్తారా అని ఆమెకు? ఎందుకు పోయిందంటావు? అమ్మో, ఆమె ప్రతి ఏడు పోతుందంట అక్కు. ఆమెకంట శాల్వలేసి సన్మానం చేస్తారంట. ఆమెను కొబ్బరికాయ కొట్టమంటారంట. ఆమెకు ఒక అలాగా చూస్తారంట. ఏమమ్మా, ప్రతి ఏడు వేటోళ్ళను ఇక నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ ఆమె అట్లా చెప్తుంది నాకు. ఎందుకు వచ్చిన బాధ, నీ ఇష్టమే తల్లి అనుకున్నా. ఇక మళ్ళీ ఉల్టా రాలేదా, అటు పోయిందంటే ఇటు రాలేదా అక్క? రాలేదే మరి. ఇక ఫోటోలు గిట్లా దిగుకుంటా ఆన్నే ఉన్నట్టు ఎంతోసేపు అవుతుంది పోయి, మళ్ళా ఉల్టా రాలేదుగా. అవునా, ఇసుంటి చీర కట్టుకుంది, తెల్ల చీర కట్టుకుందే టీక్ టాక్ తయారైంది. మేడం లెక్కనే తయారైంది. ముంగట కొంగేసింది, నెత్తిల పూలు పెట్టుకుంది, సిగ మంచిగా చుట్టుకుంది. ఏ పాపడి విల పెట్టుకొని టీక్ టాక్ ముడ్డి ఉప్పుకుంటా పోయింది. ఆమెకు ముడ్డి తిప్పుడు అంటే చాలా ఫ్యాషన్ కదా అక్కో. ఏమో మరి, మంచిగా తయారయ్యారని ఫోటోలు ఇట్లా దిగుకుంటా అన్నీ ఉండొచ్చు. మనకేం పని అక్క, మనకేం అవసరం పా.
ఆగు, గీ అన్న వస్తున్నట్టు అయిపోయినట్టుంది. ఓ అన్న, చెప్పురా. జెండ కాడికి పోయి ఇంత దబ్బునొస్తున్నవేందన్నా? అయిపోయిందా జెండ కార్యక్రమం? ఎగిరేసిరా అప్పుడే? ఓ ఎంతోసేపు అయిరా ఎగిరేసిర్రు, పిల్లల కాబోయి వంచిర్రు, సన్మానాలు అన్నీ అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నాగానే ఇక నేను ఇక ఉండి ఏం చేస్తా, అందరు పోతురు కదా నేను కూడా పోతాను వచ్చేస్తున్నారా. అవు కానీ మీరు కూడా వస్తే ఏమైందిరా, ఊరోళ్ళందరు రావాలి జెండ కాడికి. ఊరోళ్ళందరిది వేరు, మాది వేరన్నా. అందరికంటే మీరు కొబ్బరికాయలు ఇచ్చి శాల్వలు కప్పి సన్మానం చేస్తారంట. మా సొంటలకు చేస్తారా? ఇక వాళ్ళంటే మీకు ఎట్లా కనిపిస్తారో మేనేజర్ల లెక్క. మేము గట్ల కంటే కనిపించాం కదా, అందుకే వచ్చి మేమెందుకు ఇజ్జత్ తీసుకోవాలనేసి రాలేదు. అయ్యో, ఎవరికి సన్మానం చేసిర్రు, ఎవరిని కొబ్బరికాయ కొట్టమన్నారు, అటుగాక మీకెందుకు ఇయ్యనన్నారు. ఏంది చెప్పు, నాకు ఆ కథ ఏం అర్థమైతే లేదు. ఆడ కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగిరేసేది సర్పంచు. సర్పంచ్ తర్వాత కొబ్బరికాయలు లైన్గా కొడుతూనే ఉంటారు, సన్మానాలు వార్డు నెంబర్లకు చేస్తారు. ఇంకేందిరా, మిమ్మల్ని పిలవాలంటే మీరేమన్నా పోస్టు ఇట్లా వార్డు నెంబరు ఏదో ఒకటి అయితే కొట్టిపిస్తారు, ఎటికే కొట్టిపిస్తారా రా, మీరు గట్ల ఫీల్ అవుతారు. ఏమో అన్నా, ఇంకా పెంటవనంట సన్మానం చేస్తారంట కుర్చీలో కూర్చోబెట్టి. మరి ఆమె లెక్క మేము, ఆమె మన వార్డు మెంబరా లేకపోతే ఆమె మన సర్పంచా? మరి మాకు కూడా అనిపించదా అని, ఆమెకు చేసి మాకు చేయకుంటే మా కళ్ళ ముందు. అందుకే చిన్నతనం ఎందుకని మేము రాలేదు. ఓహో, పెంటావనా? అంత సీన్ లేదు, ఆమెను ఎవ్వడు దేకేటోడే లేడు, పక్కకొచ్చి కూర్చుందిరా. అంటే ఆమె ఏమన్నా పదవిలు ఉంటేనన్నా పిలుస్తాము, ఆమె ఏం చేయండి. ఇటుకే ఊరోళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇంకా చాక్లెట్లు బూందో అది ఇదో వంచితే అట్లా తల ఎన్ని వంచుతారు కానీ ఆమెను ఎందుకు పిలుస్తాం రా మేము, అంత సీనే లేదు. ఆగో సప్పదాట కూర్చుంది, ఇప్పుడు లేచి వస్తుంది చూడు, అడుగుర్రు మీరు ఏమంటదో. ఓ అమ్మో, అంతేనా? బాగైంది సంతికి. అమ్మో, ఏ మేతులు పడ్డది, నిన్న సంతి తయారైతుంది తిమ్ముడుతుందన్నో. గాజులు కొనుకొచ్చుకుంది, పువ్వులు కొనుకొచ్చుకుంది, బొట్లు కొనుకొచ్చుకుంది. ఎందుకు అవ్వ అంటే, రేపు నాకు సన్మానం చేస్తారు, అందరి ముందు గలీజ్ ఉండాలా నేను? సర్పంచ్ ఎట్లా తయారై వస్తుంది రోజు, గట్లా తయారు కావాలి అనుకుంటే బిల్డప్ దింగిందా? ఇప్పుడు చక్కగా దానికి తన్నట్టు అయింది. మంచి పని చేసిరన్న, మీరు పిలువంది నయమైంది. అరే ఆమెను ఎందుకు పిలుస్తాం రా, ఆమె చెప్పుడు బానే ఉంది, మీరు మీరు కూడా నాతో అనుడు బానే ఉంది. ఆ, ఎందుకు పిలుస్తాం చెప్పుర్రి, పిలవకుండా ఫీల్ కావద్దామే. దాని నీతులు మామూలుగా ఉండే అన్నో, మన ఊర్లో ఎవరు పడ నీతులు అదే పడుతుంది. ఏ గొవ్వరి ఇష్టం వాళ్ళదిరా, పో నువ్వు కొర్రి. సరే సరే అన్న, నువ్వేదో పని మీద పోతున్నట్టు కదా, పో పో. చూసినవానే పోషవ్వా. ఏమోనే, ఈడు కూడా పెద్ద బెత్తిరోడు. ఇంకెరకనో ఎరకలేదు, ఈడాడున్నాడో లేడో, ఇంకే అప్పుడప్పుడు సక్క దమాక్ పని చేయదే. అంతే అంటవా అవ్వా? ఏమో మరి. ఏ ఎందుకు పని చేయదు, మంచిగానే మాట్లాడతాడు. ఇక అప్పుడప్పుడు మా ఇంటి ముందరికైనా పోతుంటాడు కదా. మంచిగానే మాట్లాడతాడు అక్క, నువ్వు అనగానే వింటున్నా నేను, మంచోడు. ఏమోనే, ఇంకప్పుడు నెత్తికి బాగా దెబ్బ తాకి ఉండే పోరడానికి, అప్పటి సంది జరదా మాకు లూజ్ అయింది ఆయనకు. ఇక సరేతి, ఇట్ల నుంచి వస్తుందో అది, మళ్ళీ ఇజ్జత్ పోతుందని అవతల ఆడకట్ నుంచి పోతుందో నీ చూద్దాము. ఏమైంది నాకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. అగో, హలో. చెప్పు లత. ఏడున్నవే? ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నా, అస్సలు లిఫ్ట్ చేస్తలేవు. ఎక్కడున్నావు? ఇంకెప్పుడు వస్తావు ఇంటికి? ఏమైంది పోయిన కథ? పని అయ్యిందా లేదా? ఏడా, ఇక ఇంటర్వ్యూలు పెట్టిర్రు, ఇక కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇక కాలేని వాళ్ళ దాంట్లో నేను ఒక్కరిని అనుకోరాదు. ఏంది? నీది పోయిందా? సెలెక్ట్ కాలేదా? ఇదెక్కడ చిత్రము? అయితది పక్క జాబ్ ఎక్కువన్నట్టే చెప్తావు కదా, మళ్ళేమైంది? అరే నాకే అర్థమైతలేదు, ఎంతో కాన్ఫిడెన్స్ తో వచ్చిన, ఇక కాలేదు, ఏం చేయాలి చెప్పు ఇప్పుడు. ఈ అవ్వ తిక్క దింగుతుంది బతుకు మీద, బతకాలని అనిపిస్తలేదు. మీ ఇంటికానేమో మీ అమ్మ పెట్టే టార్చరు, ఇక్కడ డ్యూటీ రాక టార్చరు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అవ్వ. నువ్వు ఏం టెన్షన్ పడకు బావా, ఏం చదువుకో. మళ్ళీసారి ట్రై చేయాలి, మళ్ళీసారి మస్తుగా ఉన్నాయి అని చెప్పినావు కదా వచ్చే నెలలా. అప్పుడు ట్రై చేదులే, అప్పుడు వస్తాయేమో తీయి. ఒకటేసారి రావాలంటే వస్తాయా బావా? ఫీల్ కాకు, నేను ధైర్యం చెప్తున్నా కదా, ధైర్యంగా ఉండు. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? నీకోసం ఎన్నో కళలు అనుకుంటే ఇక్కడ కూర్చున్నా. ఇక నువ్వు అట్లా మాట్లాడితే నా కళలన్నీ నిరాశలైపోతాయి. ఊకో, మళ్ళీ నెల ఖచ్చితంగా చదివి ప్రిపేర్ అయ్యి రాయి. అప్పుడు ఖచ్చితంగా కొడతావు చూడు. నాకు ఈసారి ఎక్కువ నమ్మకం లేకుండేలే. పోనీ, పోయిందేదో పోనీగా, బాధపడకు. డబ్బును రా ఇంటికి. రాను రాను కొంచెం టైం పడుతుంది, 6-7 అవుతుంది వచ్చేసరికి, నువ్వు తిను. ఎందుకు? ఇప్పుడు ఎక్కడిదక్కడ అయిపోయింది అని అన్నావు. 6-7 అవుతుందంటే ఏం చేస్తావు అంతసేపు? నువ్వు రా ఫస్ట్ ఇంటికి. ఇక బాధలలో ఉంటే నీకు తాగాలనిపిస్తుంది. ఇక తాగినా అనుకో, నీకు మెంటల్ చక్కగా పని చేయదు. దమాక్ చక్కగా పని చేయక ఇక పిచ్చి పిచ్చి శాతం చేస్తావు. నువ్వు సబ్బదట్ట ఇంటికి రా, ఇంత తిని వండుకుందువు కానీ. మళ్ళీ ప్రిపేర్ అయితే మళ్ళీ వస్తుందిలే, ఎందుకు టెన్షన్? నువ్వు తాగకు చెప్తున్నా, తాగినావనుకో ఇక మా అమ్మతో టార్చరే మనకు. ఏం దాగని తీ, వస్తా వస్తా, కొంచెం పని ఉన్నది వస్తా. ఏమో, నిన్ను చూస్తే ఈ బాధలలో తాగేటట్టు కొడుతున్నావు. నీ చేతిలో కూడా పైసలు ఉన్నాయి. ఏమో మరి, నీ ఇష్టం, ఇక నేను చెప్పేకాడికైతే చెప్పిన. మంచిది మంచిది.
అబ్బా, ఇక జాబ్ ఎక్కడు అన్న కాడికి గట్టిగా ఫిక్స్ అయిపోయినా. కానీ ఏం చేస్తాం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదంట. అవ్వా, ఎన్నెన్నో అనుకున్నా మా అమ్మకు ఇప్పటి నుంచి విశ్వరూపం చూపించాలి, నేను ఏందో చూపించాలనుకున్నా కానీ ఉల్టా అయిపోయా. ఇప్పుడు ఎట్లా, నెల 2 నెలల దాకా ఇక మా అమ్మని దేకుడే ఉంటుంది, పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా. ఈయనకు డ్యూటీ వచ్చేదాకా ఇక మా అమ్మ అన్న మాటలన్నీ వాడాలి, చెప్పిన పని చేయాలి, ఇక తప్పదు కదా. మా అమ్మ ఏ నోటి నుంచి అయితే అన్నదో అట్లనే జరిగింది. అవ్వ, శని నోరు ఉన్నట్టుంది మా అమ్మది. రాదు రాదు ఆయన ముఖానికి రాకపోయినా అన్నది, రాకుండానే పోయింది. ఏం చేయాలి, ఎవరైనా తల్లిదండ్రులు మన మంచి కొరకు కోరుకుంటారు కానీ మా అమ్మ ఏందో చెడు కోరుకుంటది. మమ్మీ, లత, నాయనా చెప్పు. ఏమైందిరా? లోపలికొచ్చి అల్లునికి ఫోన్ చేస్తానన్నావు, చేసినావా? ఏమన్నాడు? ఓకే అయిందంటనా? సక్సెస్ అయిందంటనా? జాబు కన్ఫర్మ్ అయిందారా? ఏడనాయనా, లేదు, ఇంకా కాలేదంట, క్యాన్సిల్ అయిపోయిందంట. కొంతమంది సెలెక్ట్ అయ్యారంట, ఏదో 100 మంది వస్తే 10 మంది దాకా సెలెక్ట్ అయ్యారంట. ఇక ఈయనది పోయిందంట నాయన, ఇంకా వేస్ట్ ఇక. అరే పోనీతి మమ్మీ, ఇంటర్వ్యూలోకి అటెండ్ కావడు ఫస్ట్ టైం కదా అల్లుడు. ఫస్ట్ టైం గసంటి జరుగుతూనే ఉంటాయి. ఇక రాంగ రాంగ ఆయనకు అనుభవం వస్తుంది, జర మంచి స్థాయికి పోతాడు. ఇక మంచి దాంట్లో పాస్ అవుతాడు. తీయి ఒకటే దాంట్లోకి పోయి ఒకటే దాంట్లో రావాలంటే కాని పని కదా బిడ్డ. ఎంతో మంది ఎన్నెన్నోసార్లు ట్రై చేస్తే వస్తుందంట కదా. మరి ఊకో, మళ్ళీసారి వచ్చినప్పుడు ట్రై చేయమని మళ్ళీసారి. ఏం తప్పిపోయింది బిడ్డ? పిల్లలు ఉంటేనన్నా అయ్యో పిల్లలు పెద్దగా అవుతారు ఎట్లా సంపాదించాలని ఉంటుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? నువ్వు అల్లునికి ధైర్యం చెప్పాలి ఇంకా. అదే నాయన, ఫోన్లో అయితే ధైర్యం చెప్పినా, గట్టిగానే మాట్లాడినా, నీలాగానే చెప్పినా, కానీ నాకు కూడా ధైర్యం చాలతలేదు తెలుసా. ఏదో ఆయనతో అట్లా మాట్లాడినా కానీ ఫోన్ పెట్టేసినాక చూడు, భయం భయం అనిపిస్తుంది. ఎన్నో కలలు కంటే ఏంటి గిట్ల వృధా అయిపోయాయని ఎట్లనో అనిపిస్తుంది. పోని పోని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండేదాన్ని నువ్వే గట్ల బాధపడితే ఎట్లా చెప్పు? వద్దుకో, ఏం కాదు. అవ ఏమైతుంది, ఇన్ని రోజులు ఖాళీగా లేడా? ఓ ఇప్పటిదిప్పుడు రావాలంటే కష్టమే, ఊకో. ఏదైనా తల్వంగానే మొలవదు బిడ్డ. అదే అదే, ఇక మన అమ్మతోని ఎన్నెన్ని మాటలు నాయనా, ఆమె గురించి ఇంకా సగం బాధ నాకు. రాకపోయినా ఆయన ముఖానికి ఆయన చదువుకున్న ముఖం లెక్కున్నారు అని అన్నదా. అగో అంతకాడికి అయ్యింది. అవ్వా, ఎప్పుడు చూడు చెడే కోరుకుంటుంది నాయన అమ్మ. దాని గురించి ఎరకనే కదా బిడ్డ. ఎన్నడన్నా దానికి తాకుడు తాకితే అప్పుడు అర్థమవుతుంది మన విలువ ఏంది, మన కథ ఏంది. అది రాదు అని అన్నది, సరే సరేతి, దాని మాటనే ముందుకొచ్చింది. దాని సంగతి ఏందో ఇప్పుడు జాండకాడికి పోయింది కదా, వచ్చినాక తేలుస్తా. ఏమో అమ్మను జాండ ఎగిరేనియలే, అది కొబ్బరికాయ కొట్టనియలేదంట, శాల్వ కప్పలేదంట, ఎట్టికే పోయి ఎట్టికే ఉన్నది ఆడ కూర్చుంది అని అంటుండుగా బక్కోడు. మరి నిజమా అవద్దము? ఇదేమో టీక్ టాక్ తయారయ్యి పోయింది. మరి ఒకని చూస్తానికి పోయిందో ఏం కథనో, జరుండు రానైతే రాని. ఉత్తగానే ఎందుకు పోతావే, నిన్ను ఎవడు విలువలేదంట దేకలేదంట అని చెప్తా. జరుండు, ఇంకా వస్తలేదు కదా, ఎవడు కలిసిండో ఎవరితో ముచ్చట పెట్టుకుంటున్నదో. ఈ ఆడోళ్ళు కలిసి మస్తు ముచ్చట పెట్టుకుంటారు ఈ ఊరోళ్ళు. దోస్తాన బాగా అయింది. మరి పూల పండ్ల బట్టలకు ఎప్పుడు పోదామంటదో సప్పుడు చేస్తలేదు, చూస్తున్నా. మళ్ళా 2-3 దెబ్బలు జరుస్తూనే ఉంటదిరా, లేకుంటే చక్కగా కాదు. పోనీ నాయనా, మేమున్నప్పుడు మీ అల్లుని ముందట నా ముందట నువ్వు అమ్మని గట్లా సీపుగా చూసి కొట్టడం తిట్టడం లాంటివి చేసినామనుకో, ఆమెకి ఇంకా విరక్తి పుడుతుంది. మా మీద విరక్తి పుడుతుంది, నీ మీద అన్న మీద కాదు. అగో వీళ్ళు ఉండడం వల్లనే నాకు కావాల్సుకొని బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అయ్యి నన్ను ఇట్లా చేస్తుండు గట్లా చేస్తుండని మా మీద కోపం అవుతుంది ఆయన. ఇక అల్లుడు ఉన్నాక ఇట్లా ఇంత భయం లేదు, ఏం లేదు అని అంటుంది ఆయన. ఏమొద్దుకో. నువ్వెందుకురా దానికి భయపడతావు? ఊకో, భయపడకు. దాని సంగతి ఏందో తెలుస్తా, ఏమనుకుంటుందో. మొత్తం పెత్తనం అంతా దాందే నడిపిస్తున్నది. మొగడంటే భయం లేదు, ఇంటోళ్ళంటే ప్రేమ లేదు. ఏందో మరి ఆమెది సంగతి. నేను వద్దే వద్దే, పోయినసారి అంటే సర్పంచ్ నీకు తెలిసిన వాడు ఉన్నాడు అని మరీ చెప్పిన శిల్కకు చెప్పినట్టు. అది నా మాట విన్నదా? పోయి ఇజ్జత్ తీపించుకున్నట్టు కాలే. ఎంతమంది నవ్వుకున్నారో, దీన్ని ఓడి పిలిచిండు, ఎందుకు టీక్ టాక్ తయారొచ్చింది, ముసలిది గింత సోకులు అవసరమా అని 10 మంది 10 రకాలుగా దాన్ని వెనకాల అనుకుంటుండొచ్చు బిడ్డ. ఇప్పుడు నా ఇజ్జత్ పోదా? ఈ అవ్వ, జరుండు, ఇంట్లోకైతే రాని అది. నాయన, మీ అల్లుడు ఇప్పుడే రాను, కొంచెం చీకటి అవుతుంది, లేట్ అవుతుంది, మీరు తిని పండుకోరి అని అంటుండు. ఆయన బాధలు ఉన్నప్పుడు తాగాలనిపిస్తుంది నాయన ఆయనకు. ఇక తాగిందనుకో కుక్క అయిపోతాడు. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఎటు పోతుంటాడో కూడా సోయి ఉండదు నాయన. మరి ఎట్లా అంటావు, నేను తాగొద్దు అని మరీ చెప్పిన ఫోన్లా. నేనేం తాగను అని అంటుండు కానీ బాధలు ఉన్నాడు కదా, ఇన్ని రోజులు కష్టపడిండు, అదో ఇదో ప్రిపేర్ అయ్యిండు. ఇంకా ఇప్పుడు తాగొస్తట్టుండు నాయన. ఏం చేయాలి, తాగొస్తే అమ్మ ముందట మన విలువ ఉంటుంది ఆయనకు. నేను ఫోన్ చేసి మాట్లాడుతుంది బిడ్డ, నువ్వేం టెన్షన్ పడకు. తాగుతూ ఒక పెగ్గు తాగుతాడేమో, తీయి, ఏమైతుందిరా? ఏమైతుంది కాదు నాయన, నీ లెక్క 2 పెగ్గులు తాగినా చక్కగా ఉంటాడు అన్నట్టు లేకపాయే. ఒక్క పెగ్గు కాదు, సగం గిలాస తాగినా కూడా తిక్క మక్క చేస్తాడు. ఒడిసైనోని అట్లా పిలుస్తాడు, ఒడిసగానోని ఒడిసైనట్టు పిలుస్తాడు.
ఏం చేయాలి ఇట్లా చేయాలి చక్కగా ఇంటికి వచ్చేదాకా నాకు బాధనే ఉన్నది. అన్నకు ఫోన్ చేసి అని అడుగుతా, పట్నం నుండి జర బావని తీసుకురా అన్న అని చెప్తా, మరి ఏమంటాడో చూద్దాం. ఏ వద్దురా, ఇప్పుడు అన్నకు చెప్తే ఇంకా బావని తీసుకొచ్చిండంటే ఇక అట్లా ఇజ్జత్ పోయినట్టు ఉంటుంది. అమ్మో బావ తాగుబోతుడంట, బొమ్మడిది పోయి ఎక్కించుకొచ్చిండు తీసుకొచ్చిండు. ఇంకా అత్తగారి ఇంటికాడ ఉండి ఏందమ్మా ఇడు చేసే శాతలు తాగుడు అవసరమా, అట్లా చేసుడు అవసరమా అని అంటారు. ఎందుకు వచ్చిన బాధ బిడ్డ, ఏం చెప్పకోకు, అల్లుడు చక్కగానే వస్తాడు. నేను ఫోన్ చేసి చెప్తా కదా, నువ్వేం భయపడకు, టెన్షన్ తీసుకోకు. ఏమో నాయన, నువ్వు ఎంత చెప్పినా కూడా నాకు బావ మీద డౌటే ఉన్నది. ఆయన పెళ్ళైన కొత్తలు 2-3 సార్లు తాగుతూనే గట్లా చేసిండు. అందుకే ఇప్పుడు నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఏదే బక్కవా, ఆ లడ్డు బర్రె ఇంకా వస్తలేదు. హా, లేకపోతే ఫీల్ అయిన దానికి ఇట్లా మళ్ళీ కొబ్బరికాయ కొడుదురా అవ్వ అని బట్లాడుతున్నారా ఏంది దాన్ని? ఏ, దాని ముఖానికి ఎవడన్నా విలువకపోయినాడు, అంత సీన్ లేదు. ఎవడు పిలుస్తాడే అని ఇట్లా ఇదొక కొబ్బరికాయ కొనుక్కొచ్చుకొని కొట్టినా దిక్కులేదవ్వో. ఎందుకంటే అందరికి చెప్పుకొని పోయింది కదా సాటించుకొని. అటుగా కాలం మొగన్కి చెప్పిపోయింది, షరతు చేసిపోయింది. వాళ్ళు మొగన్ దగ్గర చూపియాలి కదా, ఏదే కొబ్బరికాయ ఎట్లా ఏం కథ అంటే చూపియాలి కదా. దానికోసమైనా కొనుక్కొని కుడుతుంది అసలు ఆడిదది. అవునే, నిజమే, నువ్వు అన్నది కరెక్టేంది తల్లి. శరీరానికి నరం కోసుకోమన్నా కోసుకుంటది అది. అగో అగో, ఆన్ని చెల్లిందే, ముఖం అంతా మార్చుకొని వస్తున్నట్టుంది. అగో చూడు, అదేనా? అదే అదే అదే. అవు కదక్కు, ముఖం మార్చుకుంది, ఇక అట్లా పెట్టిందేంది? అయితే ఏదో అయ్యింది, ఎవడో ఏమో అన్నాడు. బాగైంది లంచడానికి అట్లనే కావాలి. నవ్వు వస్తుంది చెల్లి నాకు. అది దగ్గరికి రాగానే ఇజ్జత్ దీదాము. ఈ అవ్వ ఎంతెంత ముడుచుకుంటా పోయిందో, ఎంతెంత అది చేసుకుంటా పోయిందో, దాన్ని గాలి తీయాలి ఇప్పుడు. ఇగో ఇదే నువ్వు అయ్యాలంటే మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మాకు కొంచెం చిన్న లైక్ చేయండి. దోస్తులు, ఇల్లరికి పోలాడని సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తుర్రు. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. ఈ సిరీస్ ని ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అసలు అప్పటికంటే వ్యూస్ కానీ అది లైక్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా 10 మందికి కొనిక ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని చూసి లైక్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది దోస్తులు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎంతో కష్టపడి మీకోసం ఇష్టమైన వీడియోస్ ఇష్టంగా తీసుకొస్తున్నాం కాబట్టి, మంచి కంటెంట్, ఇంట్రెస్టింగ్ ఉన్న కంటెంట్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళా డైలీ వీడియో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియో ఒకటే సిరీస్ కంటిన్యూ చేయాలా లేకపోతే డిఫరెంట్ సిరీసా, ఏదో ఒకటి కామెంట్ చేయరు దోస్తులు. సరేనులా, బాయ్ బాయ్ అందరికి. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాండి, సపోర్ట్ చేస్తున్నాండి. స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.